ప్రజాస్వామ్యంలో అంబాటి రాంబాబు గారు వాళ్ళ కూతురు గారు చేసిన వ్యాఖ్యలు కళ్యాణ్ గారి మీద ఈ కులాల గురించి మాట్లాడుతూ కరెక్టే అంటారా? కరెక్టే కాదు. దాని గురించి పవన్ కళ్యాణ్ సార్ కూడా ఖండిస్తాడు ఖచ్చితంగా. ఇంకా ఖండించకపోవచ్చు, ఖండిస్తాడు ఖచ్చితంగా. వాళ్ళ మీద అంత రివెంజ్ అయితే ఏం ప్లాన్ చేసుకోవట్లేదు. పని చేసే వాళ్ళు ఎప్పుడు రివెంజ్లు ప్లాన్ చేసుకోరు. వాళ్ళు పని కట్టుకొని అప్పుడు రివెంజ్లు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇలా చిన్న చితక వాటికి కూడా చాలా భయపడుతున్నారు. వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారా అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నామన్నా అసలు చాలా కష్టపడుతున్నారు ఆయన ప్రజల కోసం, కానీ ఎందుకు కళ్యాణ్ గారి మీద బుడద చల్లుతున్నారు? ఇప్పుడు సొసైటీలో ఒకప్పుడు 80% మంచి ఉంటే 20% రాంగ్ ఉండేది. ఇవాళ 20% మంచి ఉంది, 80% రాంగ్ ఉంది. కాబట్టి ఎక్కువ జనాలు 80%లోనే ఉన్నారు కాబట్టి మంచోళ్ళు నచ్చరు కాబట్టి వాళ్ళని దోసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు మళ్ళా అధికారంలో రావడానికి అంత ప్రజల్లో మద్దతు లేదు కాబట్టి ప్రజానాయకుడు ఎవడంటే పవన్ కళ్యాణ్. ఆయనకి పేరు వస్తుంది, బురద చల్లాలి కాబట్టి ప్రతిరోజు బురద ఎంత తెచ్చుకొని చల్లుతున్నారు. అంతకు మించి ఏం లేదు. కళ్యాణ్ గారికి ఉన్న పవర్ కి, ఆయన మంచితనానికి ప్రజలు అంటున్నారు, నేను కాదు. సో ఎలా ఉంటది అన్న ఫ్యూచర్ రాజకీయాలలో రాబోయే విధంగా ఇలాంటి నాయకుడికి మన మామూలుగా ఓటర్లు అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిన టైంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల ఎమ్మెల్యే ఓడిపోయారు. ఒక స్టార్ హీరో అయి ఉండి 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఆయన మనస్థితి ఏ విధంగా ఉండాలి? ఈ ప్రజలు నన్ను కోరుకోవట్లేదులే, మనం మంచి చేయాలన్నా వాళ్ళకి ఇబ్బంది ఉంది, మనం వేస్ట్లే అని చెప్పి మళ్ళీ మూవీస్ తీసుకోవచ్చు, 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ అవన్నీ వదిలేసి నన్ను వద్దనుకున్న ప్రజలకు కూడా నేనున్నా అని, మీకోసం నేనున్నా అని గుర్తు చేస్తూ మళ్ళీ వచ్చారు. ఖచ్చితంగా భగవంతుడు కూడా ఆయన దగ్గర ఉండి గెలిపించాడు. ఆయన ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాడు. ఎక్కడ మాట్లాడినా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడు తప్ప అల్లరి చిల్లరగా మాట్లాడట్లేదు.